అంశంపై బీఆర్ఎస్ నిరసన ర్యాలీ చేపట్టింది. బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ నుంచి వ్యవసాయ శాఖ కార్యాలయానికి పాదయాత్రగా వెళ్తున్నారు. యూరియా కొరతపై కమిషనర్ కు వినతి పత్రం ఇవ్వనున్నారు. యూరియా అంశంపై బీఆర్ఎస్ నిరసన ర్యాలీ వ్యక్తం చేస్తోంది. అలాగే అసెంబ్లీ నుంచి వ్యవసాయ శాఖ కార్యాలయానికి పాదయాత్రగా కూడా వెళ్తున్నారు. అప్డేట్స్ నరేష్ అందిస్తారు. నరేష్, కేటీఆర్ హరీష్ రావు నాయకత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో ధర్నాకు దిగిన పరిస్థితి. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత అసెంబ్లీ నుంచి బషీర్బాగ్ లో ఉన్న వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం వరకు పాదయాత్రగా వచ్చారు. వీళ్ళంతా కూడా వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి లోపలికి వెళ్లి వినతి పత్రం కూడా ఇచ్చారు. రాష్ట్రంలో ఎరువుల కొరత తీవ్రంగా ఉంది, అది వెంటనే ఆ సమస్యను పరిష్కరించాలనేది వాళ్ళ డిమాండ్ గా ఉంది. సో ఈ నేపథ్యంలోనే కేటీఆర్ హరీష్ రావు నాయకత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా లోపల ధర్నాకు దిగిన పరిస్థితి. వెంటనే వాళ్ళని కాసేపట్లో అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. లోపల ధర్నాకు అనుమతి లేదని చెప్పి పోలీసులు చెప్తారు. అదేవిధంగా ఎరువుల సంక్షేమంపై వినతి పత్రం ఇచ్చాము, అయినప్పటికీ కూడా కమిషనర్ అందుబాటులో లేడు. కమిషనర్ స్పందించాలి, రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి రాష్ట్రంలో యూరియా కొరతను వెంటనే తీర్చాలనేది వాళ్ళ డిమాండ్ గా ఉంది. మనం విజువల్స్ లో చూస్తున్నాము, పెద్ద ఎత్తున గణపతి బొప్ప మోరియా కావాలయ్యా యూరియా అంటూ కూడా నినాదాలు చేస్తారు. మన విజువల్స్ లో చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కూడా తరలించే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారు. పోలీస్ వాహనం కూడా సిద్ధమైంది. సిద్ధం చేస్తున్నారు. ఇదే వాహనంలో ఇప్పుడు ఎమ్మెల్యేలందరూ కూడా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇంకొక వైపు రేపు నుంచి అసెంబ్లీని ఎట్టి పరిస్థితుల్లోనూ నడవనేమో మొదట యూరియా సమస్యని ప్రధాన అంశంగా తీసుకోవాలి, తర్వాతనే ఏ అంశమైనా ప్రాధాన్యత ఇవ్వాలనేది స్వయంగా కేటీఆర్ కాసేపటి క్రితమే ఏబిఎన్తో మాట్లాడుతూ కూడా కేటీఆర్ చెప్పిన పరిస్థితి. అంటే కాళేశ్వరం కమిషన్ నివేదికకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నివేదిక చర్చించే కంటే ముందే రైతుల సమస్య తీవ్రమైంది కాబట్టి ఆ అంశంపైనే మొదట చర్చించాలి, ఆ తర్వాతనే మిగతా అంశాలకు చర్చకు వెళ్ళాలనేది కూడా కేటీఆర్ చెప్తున్నారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. సో మొదటి రోజే ఇంత రచ్చ చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా రేపు నుంచి ఈ సమస్యను వాళ్ళ పోరాటాన్ని తీవ్రంగా ఉధృతం చేసే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళ కేవలం దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మాజీ ఎమ్మెల్యే జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే సంతాప సభలో కేవలం సంతాపం మీదే మాట్లాడిన పరిస్థితి. సో రేపటి నుంచి ఖచ్చితంగా ఇతర అంశాలన్నిటి మీద కూడా, ముఖ్యంగా యూరియా కొరత కావచ్చు, రాష్ట్రంలో ఎరువుల కొరత కావచ్చు, ఏదైతే వరదల వల్ల తీవ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు నష్టపోయారు, వాళ్ళంతా కూడా పంట నష్టపరిహారం చెల్లించాలి అనేది కూడా డిమాండ్ చేస్తుంది. మనం చూస్తున్నాం విజువల్స్లో వాహనాలను కూడా పోలీసులు రెడీ చేస్తున్నారు. వీళ్ళందరినీ కూడా లిఫ్ట్ చేసి ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్ కూడా తరలించే అవకాశం కనిపిస్తుంది. అటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇతర ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర ఎమ్మెల్సీలు కావచ్చు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రస్తుతం కమిషనర్ కార్యాలయం లోపలే ఉన్నారు. పోలీసులకి వాళ్ళకి కూడా తీవ్ర వాగ్వివాదం జరుగుతుంది. పోలీసులు మీడియాను కూడా నెట్టివేసిన పరిస్థితి. ఎక్కడ కూడా లోపలికి ఎవరికి అనుమతి లేదంటూ కూడా మీడియాను కూడా లోపలికి అనుమతించడం లేదు. సో కాసేపట్లోనే అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లిఫ్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. కమిషనర్ కార్యాలయం ముందు ధర్నాకు అనుమతి లేకపోయినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నా నిర్వహించడం సరైనది కాదనేది పోలీసులు చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళని ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు ఉదయం మొదట గన్ పార్క్కి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన తర్వాత అక్కడ నుంచి అక్కడే ధర్నాకు దిగారు. ఖాళీ ఎరువుల సంచులతో ధర్నాకు దిగిన పరిస్థితి. వినూత్నంగా నిరసన తెలిపారు. అదేవిధంగా ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఆ ఫ్లకార్డులతో ఖాళీ యూరియా బస్తాలతో కూడా అసెంబ్లీ లోపలికి వెళ్ళిన పరిస్థితి. అయితే లోపలికి వెళ్లే క్రమంలో ఖాళీ యూరియా బస్తాలను పోలీసులు తీసేసుకుని, అంటే అనుమతి లేదంటూ కూడా అడ్డుకున్నారు. ఆ తర్వాత అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అక్కడ నుంచి అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత నేరుగా అసెంబ్లీ నుంచి బషీర్బాగ్లో ఉండే వ్యవసాయ శాఖ కమిషనర్ సంచాలకుల కార్యాలయానికి పాదయాత్రగా వచ్చారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకి వాళ్ళకి వాగ్వివాదం కూడా జరుగుతుంది. ప్రస్తుతం పోలీసులు వాళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోవాలి, ఇక్కడ ధర్నాకు అనుమతి లేదని చెప్పి చెప్తున్నారు. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం వెనక్కి తగ్గేది లేదు. రాష్ట్రంలో ఎరువుల కొరత తీవ్రంగా ఉంది. సో దీన్ని సమస్యను పరిష్కరించకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఇతర అంశాల మీద దృష్టి పెట్టారు తప్ప ఇప్పటివరకు వ్యవసాయ శాఖ కమిషనర్తో కావచ్చు, వ్యవసాయ శాఖకు సంబంధించిన
మంత్రితో కావచ్చు సమీక్ష నిర్వహించట్లేదు. ఎరువుల కొరతతో ఏదైతే కేంద్రంతో కూడా మాట్లాడటం లేదు. కేంద్రంతో మాట్లాడి ఎరువులను తీసుకొచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి విఫలమయ్యారు ముఖ్యమంత్రిగా అనేది అటు బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇదే సమయంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ఈ పదవికి రాజీనామా, ఏదైతే మంత్రి పదవికి రాజీనామా చేయాలి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడూ కూడా ఇంత తీవ్రంగా సమస్య ఎప్పుడూ లేదు. మొదటిసారి ఎందుకు వస్తుంది? కేవలం పరిపాలన చేత కాకపోవడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైంది. గతంలో ఎన్నడూ లేనంత కొరత తెలంగాణ రాష్ట్రంలో ఈ సమస్య ఉత్పన్నమైంది అనేది అటు కేటీఆర్ ఆరోపిస్తున్న పరిస్థితి. సో ఏదేమైనప్పటికీ కూడా కాసేపుడిగా దాదాపుగా 10-15 నిమిషాలుగా ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బైఠాయించిన పరిస్థితి. వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి పోలీసు వాహనాలను రెడీ చేశారు. వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికి అటువైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఇక్కడ నుంచి కదిలేదు లేదు. మొదట వ్యవసాయ కమిషనర్ వచ్చి సమాధానం చెప్పాలి, తక్షణమే ఈ సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపితే తప్ప తాము ఇక్కడ నుంచి కదలమనేది అటు కేటీఆర్ చెప్తున్నారు. సో ఏదేమైనప్పుడు కూడా ఈ ధర్నా విషయం ఈ అంశం కాస్త ఇక్కడ వాగ్వివాదానికి కూడా కారణమవుతుంది. పోలీసులు వాళ్ళని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్తున్నారు, కానీ వాళ్ళు వెళ్ళే పరిస్థితి కూడా కనిపించట్లేదు. సో నినాదాలు కూడా చేస్తున్నారు. గణపతి బప్ప మోరియా, కావాలయ్యా యూరియా అంటూ కూడా వినూత్నంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గట్టి స్వరంతో నినాదాలు చేస్తున్న పరిస్థితి. అసెంబ్లీ లాబీల్లో కావచ్చు, అసెంబ్లీ లోపల కావచ్చు, పాదయాత్రగా అసెంబ్లీ నుంచి బషీర్బాగ్ వరకు వస్తున్న క్రమంలో కావచ్చు. సో ఇవన్నీ కూడా ఈ నినాదాలు చేస్తున్న పరిస్థితి. ఇంకొక వైపు రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా అనేక గ్రామాల్లో, ముఖ్యంగా మండల కేంద్రాల్లో యూరియా కోసం చెప్పులు లైన్లో పెట్టి గతంలో అంటే గత పాలన తీసుకొస్తా ఉన్న రేవంత్ రెడ్డి గత పాత రోజులను గుర్తు చేస్తారు. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత, ఎరువుల కోసం రైతులు ఎంత ఇబ్బంది పడేవాళ్ళు, మళ్ళీ అలాంటి సమస్యలు వచ్చాయి అనేది వీళ్ళ ఆరోపణగా ఉంది, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆరోపణగా ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా అటు మొదటి రోజే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. మరొక 2-3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ అంశం మరింత అటు అధికార పక్షం ప్రధాన ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధానికి కూడా సభ లోపల సభ బయట కూడా ఖచ్చితంగా మాటల యుద్ధం జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయానికి వస్తే మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్న కేసీఆర్ ఈ సమావేశాలకు ఎప్పట్లానే ఆయన దూరంగా ఉన్నారు. కాసేపటి క్రితమే కేటీఆర్ కూడా మాట్లాడిన పరిస్థితి. కేసీఆర్